మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విధి ఆ కుటుంబానికి పరీక్ష రూపంలో చాలా పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. ఎందుకంటే అటు ఒక మంచి ఉత్తమమైన పరీక్ష రాసి ఆ తర్వాత ఆ పరీక్ష ద్వారా ఒక ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలని ఆ కుటుంబం తలిచింది. కానీ దేవుడు ఒక ప్రారంభంలోనే గట్కేసర్ ప్రాంతంలో ఒక రోడ్డు ప్రమాదం రూపంలో పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో నిజానికి తన్మయ్ ఎవరైతే తోడుగా నిలిచి చెల్లెకు మంచి పరీక్ష రాయిద్దామని ఉజ్వల భవిష్యత్తును కల్పించాలనే సంకల్పంతో చెల్లెను తీసుకువెళ్తున్న తన్మయ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈ ప్రమాదంలో ఎవరైతే పరీక్ష రాయాలనుకున్నారో ఆ పాపతో పాటు తల్లి కూడా తీవ్రంగా గాయపడ్డారు. నిజానికి ఒక సామాన్యమైన కుటుంబం ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఆశలు అనుకున్నారు. తర్వాత ఆ ఉన్నత స్థాయికి వెళ్ళకముందే మధ్యలోనే ఈ ప్రమాదం ఎదురైంది. దీనితో కరీమాబాద్ ప్రాంతంలో నిజానికి నాగపురి వంశానికి కరీమాబాద్ ప్రాంతంలో మంచి పేరుంది. వందలాది మంది ఆ వంశానికి చెందిన కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నారు. నిన్నటి రోజు ఎక్కడైతే అంత్యక్రియలు జరిగాయో వందలాది మంది వారి స్నేహితులు కావచ్చు, వారి బంధువులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, వాళ్ళంతా కూడా ఈ ప్రాంతం కిటకిటలాడింది. ఒకసారి నిజానికి రోడ్డు ప్రమాదం ఎట్లా జరిగింది, అసలు వాళ్ళు అనుకున్న ఆలోచన ఏమింది, ఆ తర్వాత వారి మానసిక పరిస్థితి ఏమిటి ఒకసారి అడిగి తెలుసుకుందాం. ముందుగా శ్రీహర్షితను అడిగి తెలుసుకుందాము. నాన్న, ఎట్లా జరిగింది ప్రమాదం? నేను పడుకొని ఉన్నా అంకుల్, తెలీదు నాకు కూడా. 4:20కి స్టార్ట్ అయినాం మేము. మార్నింగే 4:20కి స్టార్ట్ అయినాం. ఒక 10-20 మినిట్స్ మెలకువతోనే ఉన్నా. తర్వాత మళ్ళీ ఎగ్జామ్ హాల్లో నిద్ర వస్తుందేమో అని పడుకున్నా. నేను పడుకున్నా, ఇంకా నాకేం తెలియలేదు. నాకు మెలకువ వచ్చేలోపే నేను హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా. అసలు నాకు అంబులెన్స్లో తీసుకొచ్చింది గుర్తులేదు, అక్కకి ఏమైందో కూడా గుర్తులేదు. అసలు నాకు ఏం గుర్తులేదు. నాకు పడుకొని మీరు తెలివితో ఉన్నారమ్మా? లేదండి, అంటే అప్పటి వరకు 5:15 మేము 4:20కి బయలుదేరినాం. 5:15 టైం చూసినా ఇంకో 1 అవర్ 1/2 అవర్ అయితే వెళ్ళిపోతాం ఇక అని అనుకున్నా. ఇట్లా ఒరిగిన అంతే, నేను నిద్ర కూడా పోలేదు. కానీ ఆ టైంలో అసలు ఏమైందో, యాక్సిడెంట్ అయింది నాకు తెలియదు, నేను హాస్పిటల్కి వచ్చింది నాకు తెలియదు. ఒక 10 మినిట్స్ వ్యవధిలోనే అది ఏది నాకు తెలియదు. అసలు నాకు గుర్తు కూడా లేదు. అసలు అది రెప్పపాటు సమయమా లేకపోతే అది దేవుడు మరిపించిండో తెలియదు. చూసేసరికి నా బిడ్డ బెడ్ మీద పడుకొని ఉంది. చూసేసరికి అది మొత్తానికి స్పృహ కోల్పోయి ఉన్నది. ఏం అర్థం కాలేదు నాకు. కొద్దిసేపటికి మేము ఎగ్జామ్ రాసి సెటిల్ అవుతారు పిల్లలనే అనుకున్నా. ఎట్లా ఉండే అంటే తన్మయ్య మీతో వస్తా అన్నదా, లేకపోతే మీరు మొత్తం ముగ్గురు కలిసిపోతున్నారా? సార్ రాలేదు మీతో? రాలేదు, సార్కి కొంచెం ఇక రాలేదు అనేసి మీ ముగ్గురమే, తనే మాకు అన్నిటికంటే ముగ్గురం ఏడికి పోయినా దానికి ఎగ్జామ్ అయినా నేనే తోడు తీసుకెళ్ళేది, దీనికైనా ఉండేది. సరే మమ్మీ నేను కూడా వస్తాలే అని అన్నీ ముగ్గురం కలిసే షేర్ చేసుకునేది. దాని బీటెక్ సెకండ్ ఇయర్ కదా, కొంచెం ఇక కాలేజ్ శ్రీనిధి కాలేజ్లో కదా పడింది, చూద్దాము ఒకవేళ మంచిగా ఉంటే అక్కడ ప్లేస్మెంట్స్ కూడా చూసొద్దాము అన్నట్టుగా అనుకున్నాం మేము. ఆ ఉద్దేశంతో బయలుదేరాము. అంటే ఎగ్జామ్ అయిపోయాక మళ్ళీ పక్క కాలేజెస్లో ఎట్లుంటుంది, జాయినింగ్ ఎట్లుంటుంది, డొనేషన్ అన్నట్టుగా సరే కొద్ది టైం ఉంటే చూద్దాం అన్నట్టుగా పాపను కూడా తీసుకెళ్ళినాం మేము. ఏం చదువుతుందండి పెద్దమ్మాయి? బీటెక్ సెకండ్ ఇయర్ వాగ్దేవి కాలేజ్. ఇక్కడ వాగ్దేవి కాలేజ్లో బీటెక్ సెకండ్ ఇయర్. ఇప్పుడు మీతో తోడు రావడం కాదు, ప్రతి విషయాల్లో కూడా మీకు తోడు ఉండేది? ప్రతి విషయంలో తన తోడే ఉండేది. అన్నీ ఒక మాట మీద ఉండేది. మేమందరం ప్రతిదీ మాకు తను సెటిల్ అయ్యి మాకు ఏమైనా చేస్తుంది, మా కష్టాలు పోతాయని అనుకున్నా. అయిపోద్ది, నాకు ఇక ఈ కష్టాలు ఉంటాయని అనుకున్నా. కానీ తీరిన దుఃఖం పెట్టిపోతుందని అనుకోలేదు ఒక్కరోజు కూడా. నిజానికి మీ దుఃఖాన్ని ఎవరు తీర్చలేమా? ఇప్పుడు శ్రీవర్షితే మీకు అన్ని కుటుంబంలో అక్క కానీ చెల్లె కానీ ఎట్లా ఉండేది? మీ ఇద్దరు అక్క చెల్లెలు ఎట్లా ఉండేది కలిసి? బెస్ట్ ఫ్రెండ్స్ లానే ఉండేది మేము. అసలు అన్ని మా మమ్మీతో షేర్ చేసుకొని కూడా నాతో షేర్ చేసుకునేది, ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని కూడా నాతో ఉండేది. ఎక్కడికి వెళ్ళినా నువ్వు నాతో ఉండాలని చెప్పి ప్రతి దానికి నన్ను తీసుకెళ్ళేది. చాలా బాగుండేది. ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు మేము. తాకిన తర్వాత అమ్మ ఎవరైనా అంటే ఎంక్వైరీ చేస్తారా? ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు ఎవరు తీసుకున్నారు? మాకు అసలు తెలీదు. అంటే మేము డైరెక్ట్గా ఆలేరా అది ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లే వరకు కూడా మాకు అసలు అది ఎట్లా, ఏ వెహికల్ వచ్చి గుద్దింది, ఎట్లా జరిగింది, మమ్మల్ని ఎవరు తీసిండ్రు అసలు మాకు అసలు చూడలేదు నేను అసలు. మళ్ళీ బెడ్ మీద మమ్మల్ని పడుకోబెట్టేసరికి మమ్మల్కి దెబ్బలు తాకి బ్లడ్ వస్తుంటేనే మమ్మ అని పిలుస్తున్నా అంతే తప్ప. వెనక సీట్లు ఎవరు ఉన్నారు, ముందు సీట్లు ఎవరు? వెనక సీట్లో మేము ఇద్దరం ఉన్నాం, ముందు తను కూర్చుంది. అది బాగా ప్రాబ్లం ఏంటంటే దానికి సీట్ బెల్ట్ కానీ అటువంటి పెట్టుకుందో లేదో కూడా చూడలేదు నేను అసలు. అంటే మామూలు పిల్లలు తెలిసి ఉంటుంది అనుకున్నా కానీ మేము బయలుదేరి 1 అవర్ అవుతుంది. బయలుదేరి 1 అవర్ అవుతుంది. మరీ అంత స్పీడ్గా కూడా పోలేదు, ఇట్లా ఒరిగినాం అన్నట్టుగానే ఉన్నా నేను. కానీ ఆయన స్పీడ్ అయిందా లేకపోతే వెహికల్ వచ్చిందా ఏం తెలియలేదు అసలు. కూడా దెబ్బలు దాకాయి కదా, డీసీఎం డ్రైవర్ కూడా దాకాయి అంటున్నారు కదా. డీసీఎం కాదు, మీ డ్రైవర్కి తాకినాయి కొంచెం, తనకు కూడా మా లెక్కనే తాకినాయట.
ఇక మేము చూడలేదండి పెద్ద పాపని తీసుకొని ఇక రోహిణి కాడికి వచ్చేసినాం మేము. ఇక చూడలేదు ఈ పిల్లలను పట్టుకొని ఏమి రోహిణిలు ఉన్నది మళ్ళీ ఆమె అటు నుంచి ఎంజం తీసుకొచ్చారు. ఇక ఈ పిల్లలను చూసుకుంటూనే ఉన్నా నేను. మేము ఇప్పుడు చాలా మందిని కూడా అడిగాం. తన్మయ్య అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఏరియాలో కానీ ప్రాంతంలో కానీ చాలా మందికి అఫెక్షనేట్ అంటే ఆ పాప అంటే కూడా అసలు ఎవ్వరు కూడా మర్చిపోలేదు. ఆ పాపకి ఇట్లా అయింది అని కూడా ఎవరు నమ్మలేకపోతున్నారు. నమ్మలేకపోతున్నారండి. అది అందరితో అట్నే ఫ్రెండ్లీగా ఉండేది, మంచి వాటగా మంచి వ్యక్తిత్వం తనది.